సార్ నమస్తే. నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం చూసాం సార్, ఒక స్టూడెంట్ని అంటే యూఎస్లో మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఒక స్టూడెంట్ వీసా మీద వెళ్ళినటువంటి వ్యక్తిని వెట్టి చాకరీ చేయించుకున్నారు, ఇష్టం వచ్చినట్లు కొట్టిన విజువల్స్ కూడా తీశారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అక్కడ చట్టాలు ఎలా ఉంటాయి సార్? అక్కడ మన దేశానికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అక్కడ అమెరికాలో స్లేవరీ అనేది అబాలిష్ అయిపోయిందండి నల్లవాడితోనే. స్లేవరీ ఇప్పుడు మనం మీకు ఇష్టం లేకుండా పని చేయించుకోకూడదు నేను మీతో, ఒకటి. రెండోది, సివిల్ లిబర్టీస్ చాలా ఎక్కువ అండి అమెరికాలో. మీరు మీకున్న మానవ హక్కులని ఉల్లంఘన చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా 40 అవర్సే పని చేస్తారు. అక్కడ 40 అవర్స్ పని చేసినప్పుడు మీకు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయకుండా పని చేయించుకుంటే అది సీరియస్ అఫెన్స్ అండి. ఇన్వాలంటరీ సర్విట్యూడ్ అంటారు దాన్ని. అంటే వాలంటరీ ఇన్వాలంటరీ సర్విట్యూడ్ అంటే మీరు నన్ను ఇష్టం లేకుండా పని చేయించుకున్నారు, చాలా సీరియస్ అఫెన్సెస్. గతంలో మన ఇండియన్ ఎంబసీలో ఒక పెద్ద ఐఎఫ్ఎస్ ఆఫీసరు ఇంట్లో ఒక పని మనిషిని ఇండియా నుంచి తీసుకెళ్ళి పని చేయించుకుంటే అదొక పెద్ద అమెరికాలో ఇండియన్ ఎంబసీని క్లోజ్ చేశారు కొన్ని రోజులు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని గత 4-5 years బ్యాక్ ఆమెను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కింద సస్పెండ్ చేసేసి ఎవరైతే సర్వెంట్ ఉందో డొమెస్టిక్ హెల్ప్ని ఆమె గ్రీన్ కార్డ్ ఇచ్చి ఆ ఇండియన్ ఎంబసీ మీద, ఆ ఇండియన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీద, ఆ డిప్లొమాట్ మీద కొన్ని లక్షల డాలర్లు పెనల్టీ చేశారు అమెరికాలో. చేసేసి ఆమెను ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా తొలగించేశారు, ఆమెను ఇండియాకు పంపించేశారు. అంటే అక్కడ ఏంటంటే అంత పెద్ద ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయరు అక్కడ. సో అలాంటిది వీళ్ళు ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్ వీసా మీద ధనవంతులు, వాళ్ళు అమెరికాకు వెళ్ళారు. వాళ్ళు అంటే వాళ్ళకు రాజకీయంగా పలుకుబడి ఉంది, బాగా డబ్బున్న వాళ్ళంట. వాళ్ళ కజిన్ ఒకరిని స్టూడెంట్ వీసా మీద తీసుకెళ్ళి ఏం చేశారు, వాడిని ఇంట్లో పెట్టుకున్నారు, నీకు ఫీజులు పే చేస్తామని. ఆ పిల్లోడితోని పని మనిషిలాగా పని చేయించుకొని కొన్ని నెలలు వాడిని కొట్టి చాలా దారుణంగా హింసించి వాడిని చేస్తే ఎవరో పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి రెస్క్యూ చేశారు ఆ పిల్లోని. తర్వాత చూస్తే ఒళ్ళంతా హీనమైంది, హాస్పిటల్లో పెట్టారు, హూనం అయిపోయింది ఆ పిల్లోడిది. దాని తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా లాస్ వైలేట్ చేశారు. ఒకటి ఏంటంటే ఇమిగ్రేషన్ లా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు అలాంటివి చేయడానికి లేదు. రెండోది, మీరు ఒకవేళ పని వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే లీగల్గా గంటకు $15 ఫెడరల్ గవర్నమెంట్ చెప్పుద్ది. మీరు గంటకు $15 అంటే మీరు బ్యాంక్లో పే చేసి మీరు ట్యాక్సులు కట్టాలి. మూడోది, అలాంటిది మీరు ఫిజికల్ అబ్యూస్ ఏమైనా చేసి, మెంటల్ అబ్యూస్ చేసి, ఫిజికల్ అసాల్ట్ చేస్తే ఇవి సీరియస్ క్రైమ్స్ కింద పరిగణిస్తారు. అంటే ఆయనను ఒకవేళ ఎండేంజర్మెంట్ ఆఫ్ లైఫ్ జరిగింది కనుక, ఆయన హాస్పిటల్లో శరీరం అంతా ఆయనకు ఇంజురీస్తో ఉన్నాడు కనుక, దిస్ ఈజ్ కాల్డ్ ఫెలనీ అంటారు అమెరికాలో. more than 10 years కూడా జైల్ టర్మ్ కావచ్చు వీళ్ళు ముగ్గురు, ఆ కుర్రోళ్ళు. అంటే సీరియస్ అఫెన్సెస్. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో మీరు బిడ్డను కూడా చెంప మీద కొట్టడానికి లేదు. అంటే యూ కెనాట్ హిట్ యువర్ ఓన్ చైల్డ్ చెంప మీద, యూ కెనాట్ హిట్ యువర్ ఓన్ వైఫ్ కొట్టడానికి లేదు, స్పౌసల్ అబ్యూస్ చేయడానికి లేదు, చైల్డ్ అబ్యూస్ చేయడానికి లేదు, ఎవరిని ఫ్రెండ్ని కూడా కొట్టడానికి లేదు, ఎవరిని కొట్టడానికి లేదు. తిట్టుకోవచ్చు మీరు, కానీ కొట్టుకుంటే అసాల్ట్, అది కూడా సీరియస్ అఫెన్స్. ఒకవేళ మీరు ఇంకా సీరియస్గా మీరు ఎండేంజర్ చేసినప్పుడు దాన్ని ఫెలనీ అంటారు. more than 1 year జైల్ టర్మ్ అవుతుంది. 100% ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకు 20-25 సంవత్సరాలు డెఫినెట్గా పనిష్మెంట్ అవుద్ది. 100% జైల్లో ఉంటారు. సెకండ్ థింగ్, వాళ్ళు చదువుకునే స్కూళ్ళు కూడా వాళ్ళని టర్మినేట్ చేశారు, వాళ్ళ వీసాలు కూడా రద్దు చేస్తారు. జైల్లో ఉన్న తర్వాత వాళ్ళు జైల్ టర్మ్ సెంటెన్స్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళను డిపోటేషన్ కూడా చేస్తారు ఇండియాకి. వీళ్ళు జీవితంలో ప్రపంచంలో ఏ దేశానికి కూడా వెళ్ళలేరు, ఏ దేశంలో కూడా ఉద్యోగం తీసుకోలేరు, ఏ దేశ కాలేజీలు కూడా వాళ్ళకి అడ్మిషన్స్ కూడా ఇవ్వరు. అంటే ఈ రాజకీయవేత్తల కొడుకులు, ధనం ఉన్న కొడుకులు, ఆ ధనంతో ఉన్న మదం ఉన్న కొడుకులు, వీళ్ళందరి ముగ్గురికి కూడా వాళ్ళు 20-25 సంవత్సరాలు జైల్లో, అక్కడ కటకటాల్లో అమెరికన్ జైల్లో వాళ్ళు అనుభవించి, దాని తర్వాత ఇమిగ్రేషన్ వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ చేస్తాడు. ఒకవేళ మీరు టికెట్ మీరు పెట్టుకుంటా అంటే వాడు డిపోర్ట్ చేస్తాడు, లేకపోతే వాళ్ళన్న టికెట్ కొనేసి మిమ్మల్ని హ్యాండ్ కప్స్ వేసి పైలట్కి అప్పచెప్పి ఇండియన్ పోలీస్కి అప్పచెప్తారు. ఎందుకు అంటే డిపోటేషన్ అనేది ఇంటర్నేషనల్ క్రైమ్ ఒకటి. రెండోది ఏంటి, మీ పాస్పోర్ట్ కూడా రద్దు అవుతుంది ఇండియాకి వచ్చిన తర్వాత. దాని పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా కూడా మీరు బయట దేశాల్లో అలాంటి ఏమన్నా చేస్తే ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారము ఇంపౌండ్ చేసేస్తారు భారతదేశం. ఎందుకు అంటే దేశద్రోహం లాంటి నేరాలు అవి. బయట దేశాలకు వెళ్ళి ఇలాంటి నేరాలు చేస్తారు కదా మీరు, మన దేశం బిలీట్లు చేశారు, మన దేశ పరువు తీసేశారని చెప్పేసి వాళ్ళకి వేరే దేశాలు వెళ్లకుండా ఉండటానికి కూడా ఇంపౌండ్ చేస్తారు పాస్పోర్ట్ని. ఇంపౌండింగ్ అంటారు దాన్ని.
మరల మీకు మళ్ళీ పాస్పోర్ట్ రాదు. మూడోది ఏంటంటే ఒక్కసారి మీరు అమెరికా లాంటి దేశాలలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ ఈ తెల్ల దేశాలు ఎప్పుడైతే మీరు సర్వీస్ అంటే మీరు సెంటెన్సింగ్ అవుతారో, మీరు జైలు పాలు అవుతారో, వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు ఈ ఇంగ్లీష్ కంట్రీస్కు. వాళ్ళకు 5 part right కాంట్రాక్ట్ అని ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ఫలానా మనిషిని మీ దేశాలకు రానివ్వకుండా చూడండి, వీడు మన దేశంలో ఈ దేశంలో జైలు పాలయ్యి బయటికి వెళ్ళిపోతున్నాడు, సో హీజ్ ఏ ఫెలన్ అంటే వీడు థ్రెట్ అని చెప్పి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వేరే దేశాలకు కూడా వెళ్ళటానికి ఆస్కారం లేదండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ సీరియస్ రిపర్కషన్స్ ఆన్ దీస్ 3 kids. వీళ్ళు చేసిన పని తప్పుడు పని. అంటే అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే బీ యాజ్ ఎ రోమన్ వెన్ యూర్ రోమ్ అంటారు. మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో మీరు పన్నాళ్ళని కొడతారు, అందరిని కొడతారు. అదేవిధంగా మీరు బయట దేశంకి వచ్చి వెన్ యూఆర్ ఇన్ అమెరికా యూ హ్యావ్ టు బీ లైక్ అమెరికన్, బీ యాజ్ ఎ రోమన్ ఇన్ రోమ్. అక్కడికి వచ్చి మీరు భారతదేశం లాగా మేము బిహేవ్ చేస్తాము, కొడతాము, చేస్తాము, మళ్ళీ ఇంప్రిజన్ చేస్తాము, మీరు ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తాము, ఫిజికల్ టార్చర్ చేస్తాము, మెంటల్ టార్చర్ చేస్తాము, నిన్ను కాలేజీకి పంపించకుండా ఉంచుతాము, నీకు శాలరీ ఇవ్వమంటే సీరియస్ అఫెన్సెస్ అండి. వేజ్ లాస్, లేబర్ లాస్ కూడా అట్రాక్ట్ అవుతాయి, సివిల్ లిబర్టీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి, క్రిమినల్ లాస్ అట్రాక్ట్ అవుతాయి, ట్యాక్స్ ఇవేజన్ కూడా చేశారు మీరు, ఆ లాస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో దేశద్రోహంకి సంబంధించిన లాస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. దే విల్ డెఫినెట్లీ బీ ఇంప్రిజన్ అండి. చాలా సీరియస్ ఇంపర్కషన్స్ ఇది. అంటే ఖచ్చితంగా అక్కడ చట్టాల మీద అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. డెఫినెట్ అండి. అందుకే చెప్పాను కదా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఏ దేశానికి వెళ్ళినా మీరు ఆ దేశానికి సంబంధించిన న్యాయశాస్త్రాన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకపోతే నేను ఏదో ఇక్కడ ఇండియాలో చాలా స్పీడ్గా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నాను, పోలీసు వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసో బయటకు వస్తా అంటే ఆ కంట్రీలో నడవదు. ఎందుకు అంటే డ్రింక్ డ్రైవింగ్ అనేది సీరియస్ అఫెన్స్. అంటే ఏంటి, మీరు ఆ డ్రింక్ డ్రైవింగ్ ఆ కార్ని మీరు ఒక ఆమ్ లాగా యూజ్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఎవరైనా గుద్ది చంపొచ్చు, చిన్నపిల్లలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా చంపొచ్చు. అంటే యూఆర్ ఎండేంజరింగ్ ఎ లైఫ్ ఆఫ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ వైల్ యూజింగ్ ఎ మోటార్ వెహికల్. ఈ మోటార్ వెహికల్ని వాళ్ళు కార్ లాగా పరిగణించారు, అప్పుడు దీన్ని ఒక వెపన్ లాగా పరిగణిస్తారు. తాగి నడిపినప్పుడే, మీరు తాగి నడిపినప్పుడు ఈ కారు వెపన్ లాగా పరిగణిస్తారు. పరిగణించినప్పుడు ఆ వెపన్ తీసుకుపోయి మీరు గుద్ది చంపేస్తే ఎదుటివాడు చచ్చిపోతాడు కదండి. అందుకే అంత సీరియస్గా తీసుకుంటారు వాళ్ళ లా. అంటే మీరు అనుకోవచ్చు చాలాసార్లు, తాగి నడిపిస్తున్నాం కదా ఏమవుతుంది, నాకే కదా తాగితే నాకే నష్టం అని. కాదు, యు ఆర్ యూజింగ్ దిస్ కార్ ఆర్ ఏ ఆటోమొబైల్ యాజ్ ఎ వెపన్. సో యూ కుడ్ హిట్ పీపుల్. గతంలో మన సినిమా యాక్టర్లు కూడా బాంబేలో చాలామంది చంపేసిన సంఘటన ఉంది తాగేసి. అంటే యు ఆర్ కిల్లింగ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే యు ఆర్ ఎండేంజరింగ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే యు ఆర్ ఎ బ్యాడ్ సిటిజన్ అని అర్థం. అలాగనే ఇప్పుడు వీళ్ళు చేసిన పని యు ఆర్ బ్యాడ్ సిటిజన్స్ అని అర్థం. సో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ బేసిక్ లాస్ చదువుకోవాలి మనం. నాకు లా తెలియదు ఈ దేశంలో, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. జడ్జి ముందు పోయి నాకు లా తెలియదు ఈ దేశంలో అంటే ఎక్స్క్యూజ్ కాదు, డెఫినెట్గా జైలుకి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్.